ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సేవ సుపరిపాలనే మంత్రంగా దేశంలో పరివర్తన కోసం నిరంతరం కృషి చేస్తోంది. సేవా పర్వ్ సిరీస్ లో భాగంగా విద్యారంగంలో సంస్కరణలతో యువతకు సాధికారత కల్పించి దేశాన్ని జ్ఞానశక్తిగా మార్చడానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలపై ప్రత్యేక కథనాన్ని ఈరోజు అందిస్తున్నాం. నాణ్యమైన విద్య, ఆధునిక నైపుణ్యాలు, ఉపాధితో పాటు వ్యాపారవేత్తలుగా ఎదిగే సాయం అందించి యువతకు సాధికారత కల్పించడానికి ప్రభుత్వం గత 11 ఏళ్లుగా అంకిత భావంతో పనిచేస్తోంది. ఈ సమయంలోనే పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయాల వరకు దేశంలో విద్యా వ్యవస్థ బలోపేతమైంది. నిపుణ్ భారత్ మిషన్, పీఎం శ్రీ పథకం, జాతీయ పాఠ్య ప్రణాళిక ఫ్రేమ్వర్క్, జాతీయ క్రెడిట్ ఫ్రేమ్వర్క్ లాంటి కార్యక్రమాలు ఇందుకు దోహదపడ్డాయి. ఈ ఏడాది ఏప్రిల్లో ఢిల్లీలో జరిగిన యుగం సదస్సులో ప్రధానమంత్రి మాట్లాడుతూ देश में नई नेशनल एजुकेशन पॉलिसी लाई गई है. इसे शिक्षा के ग्लोबल स्टैंडर्ड्स को ध्यान में रखकर तैयार किया गया है. नई एजुकेशन पॉलिसी आने के बाद हम भारतीय एजुकेशन सिस्टम में भारत के स्टूडेंट्स को अब आधुनिक शिक्षा मिलनी शुरू हुई है. ఈ చర్యలతో 2014లో 51,000గా ఉన్న ఉన్నత విద్యా సంస్థల సంఖ్య గత 11 ఏళ్లలో 70,000 దాటింది. ఎయిమ్స్ సంస్థల సంఖ్య 7 నుంచి ఇప్పుడు 23కు పెరిగింది. 387 నుంచి 2,000 పైగా విస్తరించిన వైద్య కళాశాలల్లో ఇప్పుడు 2 లక్షల సీట్లు అందుబాటులోకి వచ్చాయి. వీటన్నిటితో యువతను అభివృద్ధి చెందిన దేశపు చోదక శక్తిగా, జ్ఞాన శక్తిగా ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది.